ఫ్యాన్లు కావచ్చు, లైట్లు కావచ్చు, అదేవిధంగా మనకు టాయిలెట్లో గీజర్లు కావచ్చు, అన్నీ కూడా మీకు ఫిట్ చేసి ఇవ్వడం జరిగిందండి. అదేవిధంగా డైరెక్ట్ వచ్చేసి గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్నదండి హౌస్ వచ్చేసి. అదేవిధంగా ఈ హౌస్ పైన లోన్ చూసుకున్నట్లయితే 80% దాకా లోన్ అయితే రావడం జరుగుతుంది. ఏ బ్యాంక్లో అయినా మీరు తీసుకోవచ్చు. అదేవిధంగా ప్లంబర్ వర్క్ వచ్చేసి చాలా ఎక్సలెంట్ అయితే చేయడం జరిగింది. హాయ్ వెల్కమ్ టు తెలుగు విల్లాస్ కన్స్ట్రక్షన్. ఇవాళ ముచ్చట ఏంటంటే మీ ముందు ఈ రోజు అయితే 150 గజాలలో 2 BHK 30 ఫీట్ రోడ్కి ఈస్ట్ ఫేసింగ్లో కట్టిన ఇల్లు అయితే మనం తీసుకురావడం జరిగిందండి. అసలు ఇల్లు సంగతి ఏంటంటే, ఇల్లు నచ్చితే వీడియో లాస్ట్ వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇల్లు నచ్చితే వీడియో లాస్ట్ వరకు చూడండి. అదేవిధంగా లాస్ట్ వరకు చూసినట్లయితే మీకు ఈ వీడియోలో వచ్చేసి లొకేషన్ చెప్తాను, ప్రైస్ చెప్తాను. అదేవిధంగా మనకు కన్స్ట్రక్షన్కి ఏ మెటీరియల్ అయితే వాడడం జరిగిందో కన్స్ట్రక్షన్కి వాడిన మెటీరియల్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ హౌస్కి డాక్యుమెంట్ కూడా మనకు అన్ని క్లియర్గా ఉన్నాయా లేదా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. వీడియో వచ్చేసి మీరు లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. A to Z కూడా మీకు ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. అదేవిధంగా అసలు ఈ ఇల్లు సంగతి ఏంటంటే, ఈ హౌస్ వచ్చేసి 150 గజాలలో 2 BHK వెస్ట్ ఫేసింగ్ అయితే కట్టడం జరిగింది. అదేవిధంగా మెట్ల కింద ఒకటి ఇండియన్ టాయిలెట్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఇండియన్ టాయిలెట్ వచ్చేసి చాలా పెద్దగా అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వాల్కి టోటల్ వచ్చేసి టైల్స్ వేసి ఇవ్వడం అయితే జరిగింది. అదేవిధంగా ఈ హౌస్ సెట్ బ్యాక్ చూసుకున్నట్లయితే చుట్టూ సెట్ బ్యాక్ అయితే ఇవ్వడం జరిగింది. సౌత్ సైడ్ వచ్చేసి 2 feet 6 inches, అదేవిధంగా వెస్ట్ సైడ్ వచ్చేసి పార్కింగ్ అయితే రావడం జరిగింది. అదేవిధంగా ఈస్ట్ సైడ్ వచ్చేసి 2 feet 6 inches, అదేవిధంగా మనకు నార్త్ సైడ్ వచ్చేసి 4 feet 6 inches అయితే ఇవ్వడం జరిగింది. పార్కింగ్ చూసుకున్నట్లయితే చాలా పెద్దగానే రావడం జరిగిందండి. అదేవిధంగా పార్కింగ్ వచ్చేసి 15x17 అయితే రావడం జరిగింది. అదేవిధంగా మీరు చూసుకోవచ్చు, పార్కింగ్ అయితే చాలా పెద్దగా అయితే రావడం జరిగింది. దాదాపు ఒక కారు, అదేవిధంగా 4-5 బైక్స్ అయితే ఇక్కడ మనం పార్క్ చేయొచ్చండి. అదేవిధంగా A to Z కూడా మీకు పార్కింగ్లో కూడా పైన మీకు ఫ్యాన్ ఏసీ ఇవ్వడం అయితే జరిగింది. అదేవిధంగా మనము టైల్స్ కూడా ఇవి గుజరాతీ టైల్స్ అయితే వాడడం జరిగింది. టైల్స్ కూడా చాలా పెద్దగా అయితే మీకు ఉండడం జరిగిందండి. అదేవిధంగా మనం ఇప్పుడు హౌస్ ఇన్సైడ్ వెళ్ళినట్లయితే మీరు చూసుకోవచ్చండి. హౌస్ ఇన్సైడ్ వెళ్ళినట్లయితే మనము ఇంటీరియర్ వర్క్ కూడా చాలా ఎక్సలెంట్ అయితే మనకు చేసి ఇవ్వడం జరిగిందండి. మీరు చూసుకోవచ్చు, ఇంటీరియర్ వర్క్ కూడా మీకు చాలా ఎక్సలెంట్గా అయితే చేసి ఇవ్వడం జరిగింది. టోటల్ ఫ్లోరింగ్ వచ్చేసి మీకు గ్రానైట్ అయితే వాడడం జరిగింది. దాంతోపాటు ఫాల్ సీలింగ్ కూడా చాలా ఎక్సలెంట్గా మంచి డిజైన్తో అయితే మీకు చేసి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఫాల్ సీలింగ్ చూసుకోవచ్చండి. అదేవిధంగా మంచి ఫ్యాన్లు కావచ్చు, లైట్లు కావచ్చు పెట్టి ఇవ్వడం అయితే జరిగిందండి. అదేవిధంగా ఫాల్ సీలింగ్ కూడా మీకు చాలా ఎక్సలెంట్గా అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మీరు చూసుకోవచ్చండి. అదేవిధంగా మీకు వాల్ పెయింటింగ్ కూడా ఎక్సలెంట్ అయితే చేసి ఇవ్వడం జరిగింది. పెయింట్ చూసుకున్నట్లయితే టోటల్ కూడా ఏషియన్ రాయల్ పెయింట్ అయితే వాడడం జరిగిందండి. ఏషియన్ రాయల్ పెయింట్ వాడడం జరిగింది. అదేవిధంగా అపెక్స్ బోత్ ఆర్ వాడడం జరిగింది. అదేవిధంగా వాల్ చూసుకున్నట్లయితే మంచి డిజైన్తో అయితే మీకు ఇవ్వడం జరిగిందండి. ఆ వాల్కి వచ్చేసి చాలామంది ఫ్రేమ్ మనకు వాల్పేపర్ అనుకుంటారండి. వాల్పేపర్ కాదండి, అది మనకు పెయింట్లోనే అది ఒక డిజైన్ అండి. ఆ డిజైన్ కూడా మనం చేత్తోనే తీయడం జరుగుతుంది. అదేవిధంగా మీరు బెడ్రూమ్ చూసుకున్నట్లయితే బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా అయితే రావడం జరిగింది. అదేవిధంగా మనకు ఫ్లోరింగ్ టోటల్ వచ్చేసి గ్రానైట్ అయితే వాడడం జరిగిందండి. ఫాల్ సీలింగ్ చూసుకున్నట్లయితే ఫాల్ సీలింగ్ కూడా చాలా ఎక్సలెంట్ అయితే రావడం జరిగింది. అన్ని 2 బెడ్రూమ్లలో అదేవిధంగా హాల్లో 2 ఫ్యాన్లు అయితే ఇవ్వడం జరిగింది. టోటల్ వచ్చేసి 5 ఫ్యాన్లు అయితే ఇక్కడ వేయడం జరిగింది. లైట్లు కూడా చాలా మంచిగా వేయడం జరిగింది. దాంతోపాటు మీకు రూఫ్ లైట్స్ కూడా వేయడం జరిగిందండి. అటాచ్డ్ బాత్రూమ్ అయితే ప్రతి బెడ్రూమ్కి వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. అది చిల్డ్రన్ బెడ్రూమ్కి కావచ్చు, అదేవిధంగా మాస్టర్ బెడ్రూమ్కి కావచ్చు అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మనం అటాచ్డ్ బాత్రూమ్ చూసుకున్నట్లయితే మనం మంచిగా కన్స్ట్రక్షన్ చేసి అయితే ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ప్లంబరింగ్ వర్క్లో కూడా మనం ప్లంబరింగ్ వర్క్లో కూడా చాలా మంచి మెటీరియల్ అయితే బ్రాండెడ్ అయితే వాడడం జరిగింది. మీరు చూసుకోవచ్చండి. అదేవిధంగా మీకు టైల్స్ కూడా మంచి క్వాలిటీలో అయితే వేసి ఇవ్వడం జరిగింది. చాలా ఎక్సలెంట్ కూడా ఉండడం జరుగుతుంది. అదేవిధంగా మనకు బాత్రూమ్కి వచ్చేసి డోర్ కూడా మనకు వాటర్ ప్రూఫ్ అయితే ఇవ్వడం జరిగిందండి. టాటా డోర్లు అయితే ఇవ్వడం జరిగింది. ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఇప్పుడు వచ్చేసి మనము కిచెను అదేవిధంగా పూజా రూమ్ కూడా మనము చూద్దామండి. అదేవిధంగా మనము వ్యూ చూసుకున్నట్లయితే చాలా ఎక్సలెంట్గా అయితే ఉండడం జరిగిందండి. అదేవిధంగా ఇప్పుడు మనము కిచెన్లోకి వెళ్తున్నామండి. కిచెన్ చూసుకున్నట్లయితే కిచెన్ కూడా చాలా ఎక్సలెంట్గా అయితే మీకు చేసి ఇవ్వడం జరిగింది. కిచెన్లో వచ్చేసి ఫ్యాన్ కూడా ఇవ్వడం జరిగింది. దాదాపు టోటల్ మీకు ఏం వర్క్ ఉండకుండా టోటల్ మీకు డైరెక్ట్ గృహప్రవేశానికి సిద్ధంగా అయితే చేసి ఇవ్వడం జరిగింది. ఇల్లు నచ్చితే మాత్రం తప్పకుండా మీరు వచ్చేసి విజిట్ చేయగలరు.
దాంతోపాటు మీరు కిచెన్ చూసుకున్నట్లయితే చాలా మంచి క్వాలిటీలో అయితే మీకు చేసి ఇవ్వడం జరిగిందండి. టైల్స్ కూడా మీకు నచ్చిన విధంగా అయితే వేసి ఇవ్వడం జరిగింది. వాల్ టైల్స్ కూడా మీరు చూసుకోవచ్చు. అదేవిధంగా సింక్ కూడా మీకు కరెక్ట్ ప్లేస్లో వచ్చేసి ఇవ్వడం జరిగింది. డిజైన్ కూడా చాలా ఎక్సలెంట్గా అయితే ఇవ్వడం జరిగిందండి. ఈ హౌస్కి వచ్చేసి మనకు ఎక్కడ క్రాక్స్ అనేది ఉండకుండా చాలా ఎక్సలెంట్గా అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనం పూజా రూమ్ చూసుకున్నట్లయితే పూజా రూమ్ వచ్చేసి చాలా ఎక్సలెంట్గా అయితే ఉండడం జరిగింది. చాలా టైల్స్ కూడా పూజా రూమ్లో పెద్ద టైల్స్ అయితే వాడడం జరిగిందండి. 16x16 వాడడం జరిగింది. టైల్స్ వచ్చేసి దాదాపు పై వరకు అయితే టోటల్ రూమ్ మొత్తం కవర్ చేయడం అయితే జరిగిందండి. మంచి క్వాలిటీ మంచి డిజైన్లో అయితే మీకు చేసి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హౌస్ డాక్యుమెంట్స్ అదేవిధంగా లోన్ విషయం గురించి మనం మాట్లాడుకున్నట్లయితే లోన్ వచ్చేసి మనకు దాదాపు ఈ హౌస్కి 80% దాకా అయితే రావడం జరుగుతుంది. లోన్ వచ్చేసి మీకు ఏ బ్యాంక్లో అయినా మీరు తీసుకోవచ్చు అండి. ఎస్బీఐ కావచ్చు, ఏపీజీబీ కావచ్చు, ఇండియన్ బ్యాంక్ కావచ్చు, అదేవిధంగా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కావచ్చు, బ్యాంక్ ఆఫ్ బరోడా కావచ్చు, ఏపీజీబీ కావచ్చు, అదేవిధంగా హెచ్డిఎఫ్సి కావచ్చు, ఏ బ్యాంక్లో అయినా మీరు తీసుకోవచ్చు. ఈవెన్ మీరు ఎల్ఐసిలో కూడా మీకు ట్రై చేయొచ్చు. ఎల్ఐసి వాళ్ళు కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా డాక్యుమెంట్ గురించి మాట్లాడుకున్నట్లయితే డాక్యుమెంట్ కూడా మొత్తం క్లియర్ టైటిల్ అండి. మీకు ఈసీ కావచ్చు, లింక్ డాక్యుమెంట్లు కావచ్చు, అదేవిధంగా మున్సిపాలిటీ పర్మిషన్లు కావచ్చు, అన్ని కాపీస్ కూడా మా దగ్గర ఉండడం జరుగుతుందండి. అదేవిధంగా మీరు ఈ హౌస్ లొకేషన్ చూసుకున్నట్లయితే లొకేషన్ ఎగ్జాక్ట్లో వచ్చేసి మనకు ఇది వెనుకొండలో అయితే ఉండడం జరుగుతుందండి. పిస్తా హౌస్ నియర్గా ఉంటుంది. అదేవిధంగా ఎస్విఎస్ డెంటల్ మెడికల్ కాలేజ్ ఆపోజిట్లో అయితే ఉంటుందండి. మన డాక్టర్స్ క్వార్టర్స్ ఏదైతే ఉందో దాని బ్యాక్ సైడ్ అయితే ఉండడం. హౌసింగ్ బోర్డులో అయితే మీకు ఈ హౌస్ వచ్చేసి లొకేట్ అయి ఉందండి. అదేవిధంగా ఈ హౌస్ ప్రైస్ విషయానికి మనం ప్రైస్ మాట్లాడుకున్నట్లయితే ప్రైస్ వచ్చేసి మీకు చాలా తక్కువనే ఉంటుందండి. ఇక్కడ ప్రైస్ వచ్చేసి మీకు 60 నెగసబుల్ అయితే ఉండడం జరుగుతుంది. 60 మాత్రం కంపల్సరీ 60 అనే కాదు కానీ 60 నెగసబుల్ అయితే ఉంటుందండి. మార్కెట్లో అయితే మనము 60 చెప్పడం అయితే జరుగుతుంది. ప్రైస్ వచ్చేసి 60 చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా నెగసబుల్ అయితే మీకు ఉండడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉంటే ఇల్లు నచ్చితే మాత్రం కంపల్సరీ మీరు ఈ హౌస్ వచ్చేసి మీరు విజిట్ చేయగలరు. ఈ వ్యూ కూడా చాలా ఎక్సలెంట్ అయితే మీకు ఉండడం జరుగుతుందండి. ఎగ్జాక్ట్లీ మీకు వచ్చేసి ప్రైమ్ లొకేషన్లో అయితే ఈ హౌస్ ఉంటుందండి. అదేవిధంగా ఇవన్నీ డీటెయిల్స్ కొరకైతే మీకు విజిట్ చేయాలనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్లో మీకు నంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఆ నంబర్కి మీకు దయచేసి మీరు కాల్ చేయగలరు. అదేవిధంగా మీకు ఎలాంటి డౌట్లు ఉన్నా మీకు కాల్ చేసి అడగలరు. అదేవిధంగా మీకు ఒకవేళ నేను కాల్ లిఫ్ట్ చేయకపోతే మీరు డైరెక్ట్ వాట్సాప్కి టెక్స్ట్ చేయగలరండి. అదేవిధంగా వీడియో లాస్ట్ వరకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఎవరీవన్.